8 ఇయర్స్ బ్యాక్ బాలింతగా ఉన్నప్పుడు ఈ కరివేపాకు పొడిని అయితే రెగ్యులర్గా తినేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లల కోసమే ఈ కరివేపాకు పొడిని అయితే చేశాను. హెల్త్కి చాలా మంచిదని చెప్పి. ఎలా చేయాలో చూసేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూను ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కారానికి తగినట్టు ఎండుమిర్చి, కొంచెం నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులోనే కొంచెం వెల్లుల్లి, చింతపండు కూడా వేసి అలా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇప్పుడు ఆ కరివేపాకుని మిక్సీ జార్లో తీసుకొని అలా ఒక్కసారి గ్రైండ్ చేస్తే కరివేపాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్.